శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. అంటే ప్రధానంగా శుక్రుడు 11వ స్థాన సంచారం జరుగుతుంది ఏప్రిల్ 19 వరకు. శుక్రుడు మిథున రాశి వారికి పంచమ వ్యయాధిపతిగా అత్యంత శుభగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో, మీలో ఏదైతే టాలెంట్ ఉందో దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎంతో కాలంగా మీ సంతానం కొరకు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే కొంతవరకు ఏంటంటే మీ యొక్క టాలెంట్ ఆధారంగా ధనం సంపాదించాలనే మీ ఆశయం కూడా నెరవేరుతూ ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మగవారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. బట్ స్త్రీలకి శుక్రుడు బాగా సహకరిస్తూ ఉంటాడు. వాళ్ళు సినిమా రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. వాళ్ళు తల్లిగారి దగ్గర నుంచి కానీ తోడబుట్టిన వారి సిస్టర్స్ ఎవరన్నా ఉంటే వారి నుంచి సహకారం రావడం జపిస్తూ ఉంటుంది. ఏదైనా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు లభిస్తూ ఉంటుంది. మగవారికి ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. ఒక నూతన వారితో అంటే కొత్తగా స్త్రీలతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అంటే మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించడం కానీ వాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ అభివృద్ధి కూడా కారణం అవుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా పొందడానికి ప్రధాన కారణం ఏంటంటే రాశి అందే గురుగ్రహ సంచారం. ఏదైనా ఒక రాశిలో ఒక శుభగ్రహం సంచరిస్తుంటే మిగతా శుభగ్రహాలు కూడా అవి 11లోకి వచ్చినా 9లోకి వచ్చినా 5లోకి వచ్చినా వాటి యొక్క మంచి ఫలితాలు జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. ఆ ఇచ్చిన ఫలితాన్ని జాతకుడు సంపూర్ణంగా పొందడం అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహం మరి రాశిలో సంచరిస్తున్నప్పుడు మరి 9లోకి గ్రహం వచ్చినా 11లోకి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా ఆ ఫలితాలు జాతకుడు పొందలేకపోతుంటాడు. పైకొచ్చు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి మిథున రాశి వారికి ఇంచుమించుగా ఈ నెలంతా కూడా రాశి అందే శుభగ్రహమైనటువంటి గురువు యొక్క సంచారం చాలా వరకు గురువు కూడా తన సొంత నక్షత్రం మీద ప్రయాణిస్తూ అత్యంత బలవంతుడై ఉన్నాడు. ఆ కారణం వల్ల శుక్రుడు ఇచ్చే మంచి ఫలితాలు మీకు ఈ నెల 19వ తారీఖు వరకు కంప్లీట్ గా రావడం జరుగుతూ ఉంటుంది. అది ఆర్థిక పరంగా బాగుంటుంది, స్త్రీల నుంచి సహకారం వస్తుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్ కి గుర్తింపు రావడం జరుగుతుంది, కొన్ని కొత్త పరిచయాలు కూడా మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక 19వ తారీఖు తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు మీరు స్త్రీల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెడతారు. కుటుంబ అవసరాలకు చాలా విలువైనటువంటి వస్తువులది కొనడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఏదైనా ఒక విలాసయాత్ర కానీ వినోదయాత్ర కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ విధంగా ఉంటే రవి తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి ఏప్రిల్ 14వ తారీఖు వరకు దశమ స్థాన సంచారం. దాంతో పాటుగా శని భగవానుడు కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగంలో మారడం కానీ కొంతవరకు ఉద్యోగంలో కొన్ని అనుకోని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మీకు దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల శనితో కలిసి ఉండడం వల్ల పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీ కింద పనిచేసేవారు మీకు సహకరించినప్పటికీ కూడా మీరు ఏదో ఒక అధికారం వల్ల యాజమాన్యం వల్ల ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. అయితే ఫైనల్ గా మీరే సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో కుజగ్రహం సంచరించడం జరుగుతుంది. ఎప్పుడు ఇంచుమించుగా ఈ నెల 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు దశమ స్థానంలో ఈ కుజుడు రవి దిగ్బలుడై ఉండడం వల్ల అత్యంత బలవంతుడై వృత్తిలో మీరు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే బాధ్యతలు పెరుగుతాయి, వృత్తిలో ఒక విధమైన ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా దశమ స్థానంలో ఈ గ్రహాలు సహకరించడం, రాశి అందు ఉన్నటువంటి గురువు మిమ్మల్ని ప్రోత్సాహకరంగా అభివృద్ధికరంగా మంచి కార్యక్రమాలు చేయడానికి మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే పోయిన నెల మనకు వక్రగమనంలో ఉన్నటువంటి గురువు ఈ నెలంతా కూడా రుజు మార్గంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు మనకి శుక్రుడు 11లో రావడం, గురువు రాశిలో ఉండడం, సప్తమాన్ని వీక్షించడం, మీలో కూడా మంచి మంచి అలవాట్లు చాలా నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది.
కొత్త అలవాట్లతో జీవితాన్ని కొత్తగా ప్రజెంట్ చేసుకోవడంతో వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే మీలో దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. మంచి వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. ఎవరు చెప్పకుండానే మీకు మీరే జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక కొత్త వ్యక్తిగా సమాజానికి కనబడే అవకాశం ఉంటుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అవి ఎవరన్నా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగానే ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా
కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. భోజన సౌకర్యం, మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.